గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరి శరీరాల్లో ఉన్నటువంటి ఆత్మ ఇప్పుడు ఆత్మే చెప్పేటువంటి విషయాన్ని వారి ఆత్మల ద్వారా గ్రహింపజేస్తుందని కోరుతూ మీకు ఈ ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను. ఇది కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి, అంటే ఒక ముఖ్యమైన పౌర్ణమి. ఇంతకుముందు కూడా ఒక పౌర్ణమి పోయింది. ఆ పౌర్ణమిలో స్త్రీలింగము పుల్లింగము అని మనం విషయం చెప్పుకున్నాము. దాంట్లో నేను సూక్ష్మంగా చెప్తే కొంతమందికి అర్థం కాక స్థూలంగా కూడా అర్థం చేసుకున్నారు. అటు స్థూలంగా అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి పాపం మళ్ళీ తిరిగి మీరు చెప్పినది ఏమిటిది అని అడిగారు. మళ్ళీ వివరం చెప్పాను. ఎక్కడైనా కానీ జ్ఞానం అంతా సూక్ష్మంగా ఉంటుంది కానీ స్థూలంగా ఉండదు. మనం సూక్ష్మంగానే అర్థం చేసుకోవాలి. ఇది కూడా ముఖ్యమైన పౌర్ణమి. పోయిన పౌర్ణమికి మనం ఈ విషయం చెప్పుకున్నాము. ఇదే పౌర్ణమి రోజు బహుశా ఇదే సమయంలో అనుకుంటాను బెర్మా ట్రయాంగిల్కు ఆపోజిట్ ఏరియాలో, ఇంతకుముందు బెర్మా ట్రయాంగిల్ గురించి మీకు చెప్పాం. ఆ శక్తి ఎటువంటిది అని. దాని శక్తి భూమండలంలో భూమి మధ్యలో దూరి యువతలు కూడా వస్తుంది, దాన్ని ప్రాకుతుంది అని కూడా చెప్పాం. అలాగే జపాన్ దగ్గర నుండి ఇండోనేషియా వరకు ఎక్కువ భూకంపాలు, తర్వాత సునామీలు, అగ్నిపర్వతాలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయని కూడా చెప్పాం. పోయిన పౌర్ణానికి రష్యాకు జపాన్కు మధ్యలో 700 టన్నుల బంగారం నింపుకొని వచ్చేటువంటి నౌక, భారీ నౌక మాయమైపోయింది. అంటే ఇంతకుముందు మీకు చెప్పినట్టే అది మిస్టరీగా మారిపోయింది, ఎవరికీ తెలియలేదు. రష్యా వాళ్ళు ఎంత వెతికినా కానీ అది దాని ఆచూకీ దొరకలేదు, సముద్రంలో కూడా ఎక్కడ కనిపించలేదు. అర్థమైందా? అంటే పౌర్ణమి రోజు జరిగింటే కనిపించదు అని అనుకున్నాము, కానీ పౌర్ణమి రోజు జరిగింది, అది కనిపించకుండా పోయింది. అంటే పౌర్ణమి అంటే మామూలు దినాల్లో కంటే పౌర్ణమి అమావాస్యల రోజు ప్రత్యేకమైన శక్తి ఉంటుందని ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము. అటువంటిదే ఈ పౌర్ణమి రోజే మనం జ్ఞానాన్ని కూడా ముఖ్యంగా చెప్పుకుంటూ ఉంటాము. పోయిన పౌర్ణమి రోజు స్త్రీలింగము పుల్లింగము అని చెప్పుకున్నాము. సరే, లింగము అంటే ఆత్మ అని చెప్పాము. సరే, ఈ లింగము అనేటువంటి పదాన్ని విడదీసి చూస్తే దాంట్లో లీ ప్లస్ అంగము అని ఉంటుంది. అంగం అంటే శరీరము, లీ అంటే నిక్షిప్తమైనటువంటిది, లీనమై ఉన్నటువంటిది. శరీరంలో లీనమై ఉండేటువంటిది లింగము. అంటే శరీరంలో లీనమై కనిపించుకోకుండా ఉండేటువంటిది ఆత్మ. దాన్ని మనం ఏమంటున్నాము? అంగము అనకుండా లింగము అంటున్నాం. అంగము అంటే శరీరము, లింగం అంటే శరీరంలో నిక్షిప్తమై అంటే వీడి ఉండేటువంటి ఆత్మ అని అర్థం. మీ శరీరాలన్నీ ఉన్నాయి అంగాలు, అర్థమైందా? ఈ అంగంలో లీనమై ఉండేటువంటిది ఏదైతే ఉందో కనిపించుకోకుండా అది ఆత్మ. అది శరీరం అంతా వ్యాపించి శరీరంలో కనిపించకుండా ఉంది, ఇది ఆత్మ అనేది. కనుక దీనికంటే ఇంకొకటి ఉంది, అంటే ఈ లింగం కంటే పెద్దది ఈశ్వర అధిపతి. ఈ లింగానికంటే అధిపతి, ఆత్మ కంటే కూడా అధిపతి, అది ఈశ్వర లింగము అన్నాం దాన్ని. అర్థమైందా? అది ఈశ్వరలింగము లింగము. ఇంకోటి జీవము అనేటువంటి ఒక లింగం కూడా ఉంది, దాన్ని కూడా లింగమే అంటాము. అంటే అంగంతో కూడుకుని ఉండేటువంటిది అది కూడా. కాబట్టి ఈ 3 లింగాల గురించి మనం చెప్పుకున్నాము. ఈ విషయాల గురించి మీరు అంటే ఏ సంశయము లేకుండా అర్థం చేసుకుంటామని మనం చెప్పుకున్నాం. మనము ఇది ఎప్పటికైనా కానీ జ్ఞానం అంతా సూక్ష్మంగా ఉంటుంది, కానీ స్థూలంగా ఎప్పటికీ అర్థం చేసుకోకూడదు. స్థూలంగా అర్థం చేసుకుంటే ఒకసారి సమాధానం దొరికితే ఇంకోసారి సమాధానం దొరకదు, అక్కడ పోయి మనం ఇరుక్కుంటాము.
సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా జ్ఞానాన్ని సూక్ష్మంగానే తీసుకోవాలి. సూక్ష్మంగా తీసుకోకపోతే కన్నా దాని ఇబ్బంది అవుతుంది. భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ, ఏ గ్రంథంలో చెప్పినటువంటి విషయాలు కానీ అవి సూక్ష్మంగానే ఉంటాయి. ఎక్కువ అంటే 3 భాగాలు సూక్ష్మంగా ఉంటాయి, ఒక భాగము స్థూలంగా ఉంటాయి. అంటే స్థూలమైన విషయాలు కూడా ఉన్నాయి, సూక్ష్మమైన విషయాలు కూడా ఉన్నాయి. మనం ఎంతమంది చెప్పేది లెక్కాచారంగా ఎంత చెప్పినా మనము 3 భాగాలు సూక్ష్మంగా ఉంటాయి, ఒక భాగము స్థూలంగా ఉంటుంది. అంటే ఒక గ్రంథంలో 3 భాగాలు సూక్ష్మంగా ఉంటాయి. నువ్వు సూక్ష్మంగా విషయం తెలియకపోతే 3 భాగాలు నీకు తెలియకుండా పోయినట్లే లెక్క. అందువల్ల మీరు సూక్ష్మంగా అర్థం చేసుకుంటే మన భగవద్గీతను 3 బాగా అర్థం చేసుకున్నట్టు అవుతుంది. ఒక భాగం స్థూలంగా ఉంటుంది, సులభంగా అర్థమైపోతుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోగలిగితే మనకు అందులో ఉండే జ్ఞానం అంతా బాగా అర్థమవుతుంది మనకు. ఇప్పుడు భగవద్గీత ఉంది. భగవద్గీత చాలా గొప్ప గ్రంథం. ఆ గ్రంథంలో దైవాన్ని గురించి పూర్తి చెప్పినట్టు విషయం ఉంది. అది 500 సంవత్సరాల పూర్వం చెప్పినారు. ఇప్పుడు మన ముందర రాయబడి ఉండేటువంటి భగవద్గీత 500 సంవత్సరాల పూర్వం చెప్పినటువంటిది మనము చెప్పుకున్నాం. ఇది 500 సంవత్సరాల పూర్వందేనా, 5000 సంవత్సరాల పూర్వంది, 5000 సంవత్సరాల పూర్వందేనా, లేదా అంతకు ముందు కూడా ఉందా అని అంటే ఇది ప్రపంచం పుట్టినప్పుడే ఇది ఉంది. ప్రపంచం పుట్టినప్పుడే ఇది ఉంది. అప్పటి నుండి తెలియకుండా పోయిన దానివల్ల అప్పుడప్పుడు చెప్పబడుతూ ఉంది. ఆ రకంగా మనకు చెప్పబడింది 5000 సంవత్సరాల పూర్వం చెప్పబడింది. దాన్ని భగవద్గీత అంటున్నాము. భగవద్గీతలో సంపూర్ణమైన దైవజ్ఞానం ఉంది. ఆ దైవజ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే సక్రమైన మార్గంలో పోతాము. అది సూక్ష్మంగా 3 భాగాలు, స్థూలంగా ఒక భాగము. మీరు స్థూలంగా అర్థం చేసుకోవాలి, సూక్ష్మంగా అర్థం చేసుకుని స్థూలంగా అర్థం చేసుకుంటే అంతా గందరగోళం అవుతుంది. అందువల్ల సరైన పద్ధతిలో అర్థం చేసుకోగలిగితే జ్ఞానం మీకు అర్థమవుతుంది. చేసుకోలేదు అనుకోండి, నువ్వు పీఠాధిపతితో గురువు ఎంగూరో కానీ ఎవరికైనా కానీ జ్ఞానం అర్థం కాదు. వాడు తప్పుదారిలో పోతారు. తప్పుదారిలో పెద్దలు కూడా పోతారు అనేదానికి నిరూపణ ఏమి అని అంటే, ఇది కార్తీక మాసం పౌర్ణమి. అంటే ఇది పౌర్ణమి ముఖ్యంగా దీన్ని దీపారాధన చేయాలా, దీపాలు పెట్టాలా, అదొక పద్ధతి. సరే, పోయిన సంవత్సరం ఇదే నెలలో ఇట్లే హైదరాబాద్ అష్టలక్ష్మి గుడిలో దీపాలు పెడతామంటే చీర అంటుకొని ఆమె నిలువున కాలిపోయేది. మళ్ళీ హాస్పిటల్ తీసుకుపోతే 4 రోజులు చనిపోయింది. గుడిలోనే ఆరాధన దీపాలు పెట్టి ఆరాధించేది దేవతను. ఆరాధించే సమయంలో అంటుకొని మండుతూ ఉంటే మనుషులంటే ఏమి చేయలేకపోయాడు, దేవత కూడా ఏమి చేయలేకపోయేది. అంటే ఇదంతా నాస్తికత్వం బోధిస్తున్నాను అనుకోదండి, జ్ఞానం బోధించేది. అంటే ఇది ఎందుకు అంటే మీరు చెప్పేదంతా ఏమిటో అంటే భక్తికి వ్యతిరేకంగా చెప్తున్నారే అని మీరు అనుకోవచ్చు. నేను భక్తికి వ్యతిరేకంగా చెప్పలేదు, భగవద్గీతకు సానుకూలంగా చెప్తున్నాను. భగవద్గీతలో ఎక్కడైనా దీపారాధన చేయమని చెప్పినాడా? కార్తీక మాసంలో చేయమని చెప్పారా? లేదు. కానీ మరి మీరు ఎందుకు చేస్తున్నారు? అజ్ఞానంతో చేస్తున్నారు. ఈ భగవద్గీత చదివితే ఇటువంటివన్నీ లేవని సరైన మార్గాల్లోకి పోతారని కొంతమంది ఏం చేస్తారంటే భగవద్గీత మీ ఇంట్లో పెట్టుకోవద్దని తీసుకుపోయి ఏట్లో బరకండి అని చెప్పారు, నీళ్ళ బరకమని చెప్పారు, లేదా గురువులో పెట్టండి మీ ఇంట్లో పెట్టుకోకూడదు అన్నారు, ఇంట్లో పెట్టుకుంటే మీకు కొట్టాటలు వస్తాయని చెప్పారు. ఈ రకంగా భయాలు పెట్టి ఆ భగవద్గీత చదవకుండా చేసినారు మిమ్మల్ని కొంతమంది. చదివితే ఏముంది అంటే అందులో స్వచ్ఛమైన జ్ఞానం ఉంది, ఇటువంటి తప్పుదారులు ఏమీ లేవు. కానీ ఈరోజు మన టీవీలో చూసిన 70 టన్నుల నెయ్యి దీపారాధనకు వినియోగిస్తున్నారు. 70 టన్నుల నెయ్యిని దీపారాధనకు వినియోగిస్తున్నారు. నేను సోమవారం 1,00,000 దీపాలు టీవీలో చూపించారు మీరు. అంటే పెద్ద స్వామీజీ సంవత్సరంలో పెద్ద స్వామీజీ అంటే ఇంత సీట్ గారు పైన కూర్చోబెట్టి పెట్టారు అనమాట. అంటే అంత పెద్ద స్వామీజీ సంవత్సరంలో 1,00,000 దీపాలు పెట్టి పెద్ద కార్యక్రమం చేసి పెద్ద అంటే ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులంతా ఉన్నతమైన వ్యక్తులతో పోయి నమస్కారం చేస్తున్నారు, అవన్నీ చూస్తున్నారు. 1,00,000 దీపాలు ఇదంతా ఏమంటారు?
అంత నెయ్యి వేస్ట్ కాలిపోయింది, అయిపోయింది. అదే ఒక జిల్లాకు బీదోళ్ళందరికీ పంచితే ఒక జిల్లాకి అవుతుంది నెయ్యి, ఒక నెల రోజులు తింటారు హాయిగా. కానీ ఇది భక్తి అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని అనవసరమైన పనులు చేస్తున్నారు. మళ్ళా ఇప్పుడు చేసినది అంటే మామూలు మనుషులైనా కానీ ఎవరు సమక్షంలో చేశారు, ఎవరు చేయించారు అంటే పెద్ద పెద్ద స్వామీజీలు, పెద్ద పెద్ద గురువులు. మళ్ళీ వాళ్ళు ఎందుకు చేయించారు? వాళ్ళకి తెలియదా? అంత పెద్ద స్వామీజీలకు తెలియదా? వాళ్ళ బిరుదులు చాలా పెద్ద పెద్ద బిరుదులు ఉన్నాయో తెలియదా వాళ్ళకు అని మీరు ప్రశ్నిస్తే భగవద్గీత ప్రకారము ఏమాత్రము వాళ్ళకు తెలియదని చెప్పాలి. భగవద్గీత ప్రకారము భగవద్గీత ఆధారం చేసుకొని చెప్తే వాళ్ళు పూర్తి అజ్ఞానులు అని చెప్పాలి. భగవద్గీతలో ఇతర దేవతలను ఆరాధించమని ఉందా? లేదు. ఇటువంటి పూజలు చేయమని ఉందా? లేదు. కానీ ఇటువంటి పూజలు మనం ఎన్నుకొని చేస్తున్నాం. ముస్లింలు ఉన్నారు, ఇతర మతస్థులు, క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు ఏదో పండుగలు వస్తాయి, వాళ్ళ ఆరాధన ఏదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు ఏదో మసీదు పోయి నమాజ్ చేస్తారు, వీళ్ళు చర్చికి పోయి ప్రార్థన చేసిస్తారు. కానీ ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. వాళ్ళు చర్చికి పోయినా, వీళ్ళు మసీదుకి పోయినా ఎవరికి ఏ ప్రమాదం ఉండదు. పూర్తారు, ఇంటికి తిరిగి వస్తారు హాయిగా. మనం పండుగలు చేస్తాము, ఇలాగ మన పండుగ పోతే 10 మంది పోతే 11 వస్తాడు, నమ్మకం లేదు, వాడు ఎట్టిపోతాడు. ఎంతమంది చచ్చిపోలే సంవత్సరం చెప్పండి? వినాయక చవితి వస్తే ఎంతమంది చనిపోవడం లేదు? ఇది మూర్ఖత్వంతో కూడుకున్న పని కాదా చెప్పండి? దీపారాధన చేసి ఎంతమంది చనిపోలేదు? ఇటువంటి పండుగలు చేస్తూ ప్రతి పండుగకు ఏదో ఒక అనర్థం జరుగుతూ ఉంది. అనర్థాలు చేసే పనులు చేస్తున్నారు. ఈ తామస భక్తిని భగవద్గీతలో తేల్చి చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇది ఇటువంటి పనికిరాదు అని కూడా దేవుడు చెప్పడం జరిగింది. ఇటువంటి మన భగవద్గీతను ఆధారం చేసుకొని చూస్తే మళ్ళీ వీళ్ళు అంటే పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళని కానీ ఎవరినైనా కానీ ఇటువంటి పనులు చేసే వాళ్ళని ఏమనాలి అంటే ఏమీ తెలియని వాళ్ళే అని అనాలి మనం. అంత పెద్దవాళ్ళని తెలియనాళ్ళు అని అంటే ఏం బాగుంటుందంటే బాగుంటుందో బాగలేదో కానీ ఒక వ్యక్తిని అడిగాను నేను, మీరు పుస్తకాలు చదివారంటే చదివామని చెప్పారు. ఒక ఆడ మనిషి అడిగాను, మీరు పుస్తకాలు చదివంటే చదివా అని చెప్పారు. ఆ తర్వాత మీకు బాగా అర్థమైంది. సరే, ఇవన్నీ అర్థమైన తర్వాత మీకు ఇతరులతో స్వామీజీలు వీళ్ళంతా చాలామంది ఉన్నారు కదా దేశంలో, వాళ్ళు చెప్పే ఉపన్యాసాలు అంతా వింటుంటారు కదా ఎక్కడైనా టీవీలో కానీ ఇంకోటి కానీ. మళ్ళీ వాటిని చూసి మీకు ఏమనిపించింది అన్నాను. మేము ఎంతో గండం నుంచి తప్పించుకున్నాం. మాకు ఎన్నో జన్మల నుంచి అదృష్టం చేసి ఈ జ్ఞానం దొరికింది, ఆ జ్ఞానంలోకి మేము పడలేదని మేము మేము దాంట్లో బయటపడినామని సంతోషిస్తున్నాము. దీనికి దాన్ని చూస్తే వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళు, అంటే వీళ్ళు సాధారణమైన వ్యక్తి అంత పెద్ద స్వామీజీలను ఏమీ తెలియని వాళ్ళు అని అంటున్నారంటే ఇదేమనాలి అంటే ఇది వాస్తవమైన జ్ఞానాన్ని మనము దేవుడు అందించాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని మనం తేల్చి చెప్పగలుగుతున్నాము. ఏదైనా ఆధారంతో చెప్పగలుగుతున్నాం మనము? భగవద్గీత ఆధారంతో చెప్పగలుగుతున్నాం. అంటే భగవద్గీత ఎంత ఉన్నతమైంది అంటే ఎటువంటి వాడినైనా తూకమేసి చెప్పగలిగే స్తోమత దానికి ఉంది. భగవద్గీతలో జ్ఞానం ఎటువంటిది అంటే ఎంత పెద్దటి వాడినైనా కానీ వీడు అజ్ఞానాన్ని తూకం వేసి ఎంత మటుకు జ్ఞానాన్ని తేల్చిప్పే స్తోమత భగవద్గీతకు ఉంది. మరి అటువంటి భగవద్గీతను మనము తెలుసుకోగలిగితే అంటే మనం చూసామనుకోండి, ఆ భగవద్గీతలో మనకి ఏమర్థమవుతా ఉంది అంటే స్వచ్ఛమైన జ్ఞానం తెలుస్తూ ఉంది. ఏది సక్రమైన మార్గము, ఏది సక్రమైన మార్గం కాదు అని మనకు తెలుస్తూ ఉంది. అటువంటిప్పుడు మనం సక్రమైన మార్గాన్ని ఎన్నుకుంటాము, దాని ప్రకారమే పోతాము. ఇప్పుడు మిగతా వాళ్ళంతా అట్లా కాకుండా అంటే దేశంలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, నానా రకాల పూజలు నానా రకాల ఆరాధనలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చూడు 70 టన్నుల నెయ్యిని అంతమంది 1,00,000 మంది దీపాలు వెలిగించి చేశారంటే దీన్ని మనం ఏమనాలి అంటే జ్ఞానం ప్రకారము పూర్తి తప్పే అనాలి. ఇది అంటే తెలియని తనంలో వాళ్ళు చేస్తున్నారు, తెలిస్తే వాళ్ళు కూడా చేయరు, తెలియని తనంలో చేస్తున్నారు. దానికంటే అతిక్రమించి చెప్పింది ఇది ఏది భగవద్గీత. భగవద్గీత జ్ఞానము
కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? వాళ్ళు చేసే పనుల కంటే అతిక్రమించి చెప్పినటువంటిది. అర్థమైందా? దాంట్లో కొంతమంది ఏమంటున్నారంటే ఆ వేదాల్లో రాశారు, ఈ పురాణంలో రాశారు, ఈ విషయాలు ఇట్లా చేయమని ఇట్లా ఆరాధన చేయమని అని అంటున్నారు. కానీ ఈ వేదాలకు పురాణాలకు తర్వాత ఇంకో దానికి అన్నిటికీ అతిక్రమించినట్టు భగవద్గీత అని మనం ముందే చెప్పుకున్నాం. కాబట్టి అన్నిటికంటే మించిన దాన్ని మనం భగవద్గీత గుర్తించినప్పుడు ఈ భగవద్గీత ఏం చెప్తుందంటే వేదాలను అతిక్రమించి నువ్వు ఉండు అని చెప్తా ఉంది. వేదాల వల్ల నీకు దేవుడు తెలియబడు అని చెప్పింది. విశ్వరూప సందర్శన యోగం అనేటువంటి ఒక అధ్యాయంలో 48వ శ్లోకంలోను 53వ శ్లోకంలోను తర్వాత ఇంకొక చోట కూడా ఇదే విషయాన్నే చెప్పారనమాట. అంటే యజ్ఞాల వల్ల కానీ వేదాల వల్ల కానీ దానముల వల్ల కానీ నీకు ఏమీ ప్రయోజనం లేదు. అంటే ధ్యానం వల్ల ఏమైనా వస్తాయంటే అది కూడా ప్రయోజనం లేదు. ఉగ్రమైన తపస్సు నువ్వు ఎంత గంట కాదు 2 గంటలు కాదు ఒక రోజు 24 గంటలు కూర్చున్నా కానీ ఏం ప్రయోజనం లేదు. ఉగ్రమైన తపస్సుల వల్ల కానీ నీకు దేవుడు తెలియబోడు అని చెప్పారనమాట. మళ్ళా అటువంటి విషయాలని భగవద్గీత జ్ఞానం బాగా అందించినప్పుడు మనం దాన్ని తెలుసుకోగలిగితే ఆ శ్రమ నుండి తప్పించుకొని మనం అసలైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని సరైన మార్గం మీదని ముందుకు పోగలుగుతాము. వాళ్ళు పడే శ్రమనంతా మనము ఏమాత్రం పడుకోకుండా తప్పించుకున్నటువంటి వాళ్ళు అవుతాము. అది భగవద్గీత మనకు అందించేటువంటి గొప్ప జ్ఞానము. మళ్ళా ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకు భగవద్గీత మనుషులకు అందిస్తే దేవుడే మనిషిగా దిగి వచ్చి మనకు జ్ఞానాన్ని వివరంగా చెప్పిపోతే ఆ జ్ఞానాన్ని మనం ఎవరైనా తెలుసుకోవచ్చు. ఆ గ్రంథం ఉంది మీ దగ్గర, మీరు చదువుకోవచ్చు, మీరు అర్థం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. లేదు మీకు సులభంగా ఏదో లాభం కావాలని ఇంకో స్వామీజీ దగ్గరికి పోతే ఏమవుతుంది అంటే వాళ్ళు మీకు అనవసరమైన పనులు చెప్పి దానివల్ల మీకు ఏవో లాభాలు కలుగుతాయని చెప్తుంటారు. ఈ దీపారాధన చేస్తే కార్తీక మాసంలో దీపారాధన చేస్తే సుఖభోగాలతో వర్ధిల్లుతారని ఏదో ఆశ పెట్టింటారు, మీరు ఆ పని చేస్తుంటారు. సుఖాలు భోగాలు ఏదైనా వల్ల వస్తాయని చెప్పింది భగవద్గీత. మీ కర్మ వల్ల వస్తాయి, మీరు చేసుకునే పనుల వల్ల రాదు, ఇప్పుడు చేసుకునే పనుల వల్ల రాదు, ఇంతకుముందు గతంలో చేసుకున్న పనుల వల్ల అవి వస్తాయి. కానీ ఇప్పుడు పూజల పునస్కారాలు చేస్తే దానివల్ల ఏమీ పోవు. ఏం జరగాలో అది జరిగి తీరుతుంది, ఎవరు తప్పించడానికి వీలు లేదు అని భగవద్గీత చెప్పింది. మళ్ళీ అంత గొప్పగా భగవద్గీత చెప్తే ఈరోజు స్వామీజీలు మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అంటే ఏమనర్థము? వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మోసం చేస్తున్నారు. మిమ్మల్ని వేషం వేసుకొని మోసం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు మోసం చేసేవాళ్ళు అనాలా, లేకపోతే ఇంకో ఏమనాలి? ఇట్లా ఓర్చుకుంటే సమాజం ఎంత చెడిపోతుందో చూసుకోండి మీరు. మన పిల్లలు పోతున్నారు, వాళ్ళు ఏదో చెప్తే ఒక పండగ చేయను ఊరేగింపులే పోతారు, వినాయక మనం తీసుకుపోయి అన్నం నిమజ్జనం చేసేవాళ్ళు అంటారు, వీళ్ళు కూడా నిమజ్జనం అయిపోతారు దాంట్లో. అటు చనిపోలేదు చాలామంది. సరే దీపావళి పండుగ పెట్టారు, దానివల్ల డబ్బు నష్టము, ఇంట్లో చెవులు మూసిపెట్టుకునే తిప్పలు, ఇవన్నీ ఎంత కష్టమని ఆ శబ్దానికి. చిన్నపిల్లలు పండుకున్న పిల్లలు ఉలిక్కిపడి లేస్తున్నారు. మనకు తెలుదా? చిన్నపిల్లలు డమారు పెద్దగా ఒక శబ్దం వస్తే ఉలిక్కిపడి లేస్తారు, అరుస్తారు, వాళ్ళు ఏడుస్తారు. మళ్ళీ అంత కష్టంగా ఉండేటువంటి టబాకాయలు పెట్టుకొని మనం దీపావళి పండుగని కాలుస్తున్నాం. కాల్చిన ఈ సంవత్సరం ఎంతమంది కళ్ళు పోయినాయి? పిల్లలు చిన్న పిల్లలు కదా కళ్ళు పోయినాయి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. దీన్ని ప్రేరేపించింది ఎవరు? ఇది పనులు చేయమని మన పెద్దలు, మనం నడిపించే పెద్దలు. కానీ ఈ పని వద్దు అంటే మేము చెడ్డగా కనిపిస్తాము, మంచి పని చేసుకోండి, అనవసరమైన నష్టాలు పని చేయొద్దండి, ఇతర మతాల మొదలు తలెత్తుకొని తిరిగేదానికి లేదు మనకు. ఎందుకంటే వాళ్ళు ఎవరు రెచ్చిపోరు. మీరు తబాకలు కాల్చుకొని మీరే కన్ను పోగొట్టుకుంటే వాళ్ళు అవుతారు. మీ దేవుడు ఏం చేశాని ఏస్తాడు, ఆ దేవుడు నాడా. ఈ రకంగా ప్రతి ఒక్క చోట ఇటువంటి అనర్థమైన పనులు చేసుకుంటూ ఉండేదానికంటే
మంచి పని ఏదైతే చేస్తామో అది, అంటే మంచి పని అంటే జ్ఞాన విషయాల్లో జ్ఞానం ఏదైతే ఉందో దాని ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అవసరము. ఇది తెలుసుకోలేదనుకోండి మనం అంతా తప్పుదారిలో నడుస్తాము. ఒకవేళ మీకు తెలిసిందనుకోండి, మీ పక్కన ఎవడన్నా తప్పుదారి నడుస్తుంటే వారికి తెలియజెప్పండి. ముస్లింలో ఒక పద్ధతి ఉందన్నమాట. ఎవడన్నా ముస్లిం సక్రమంగా నడుచుకోపోతే వేరే ముస్లిం ఏం చేస్తాడంటే, అరే ఇది తప్పు, నువ్వు ఇట్లా నడుచుకోకూడదు, నువ్వు వేరే దేవతలు మొక్కకూడదు, అసలు దేవుడు ఒకటే ఉండడం, అల్లానే మన దేవుడు, నువ్వు నమాజ్ చేయి అని వాళ్ళకి మనసుగా సక్రమైన మార్గం బోధిస్తాడు. అంటే ఎవడైనా కానీ అట్లా ఉంటే ఇలా బోధించాలా అని చెప్పాలని రూల్ పెట్టుకున్నారు, ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఒక ముస్లిం ఇంకో ముస్లిం హెచ్చరిస్తాడు, వాడు వింటే విన్నే, లేకపోతే లేదు. వింటే మంచిది, వినకపోతే వదిలేస్తారని వీడు చెప్పడు. ఇంకోతూరి వాడికి ఇంకోటి ఏమన్నా చెప్తే చెప్పచ్చు, కానీ వీడు మాత్రం చెప్పడు. ఒకతూరి చెప్పాలని వాళ్ళ పద్ధతి. ఇప్పుడు మనము జ్ఞానం తెలుసుకోగలిగాము, మనకి ఇది మంచి పని ఈ చెడ్డ పని తెలిసింది. తెలిసినప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఎవరో స్వామీజీలు మోసం చేసి ఇట్లా నడిచండి అట్లా నడిచండి అని లేనిపోని తిప్పలు పెట్టి మన సమాజాన్ని నడిపిస్తూ ఉంటే ఇది మంచి పద్ధతి కాదు, దేవుడు ఈ విధంగా చెప్పాడు, మనం దీని నుండి బయటపడితే మంచిది అని మనము ఒక మారు చెప్పడం మంచిది. వినకపోతే వదిలేయండి, వివరంగా చెప్పండి వినగలిగితే, వినకపోతే వదిలేయండి. అంటే ఆ రకంగా చేస్తే ఏమవుతుంది అంటే ఒకరికి జ్ఞానాన్ని అందించినట్టు అవుతుంది. లేకపోతే మనం వాడిని ఏం ఉద్ధరించినట్టు కాదు. సమాజాన్ని ఉద్ధరించడం అంటే, నీ పక్కన ఉద్ధరించడం అంటే ఆ రకంగా జ్ఞాన విధానంలో ఉద్ధరిస్తే మంచి పని అవుతుంది. లేకపోతే అది మనకు మంచి పని కాదు. అంటే మంచి పని కాదంటే మనం సక్రమంగా, అంటే మనకు తెలిసి కూడా ఏం ప్రయోజనం లేదు. మనం ఇప్పుడు మనకు తెలిస్తే ఆ రకంగా చేస్తాము, మనకు తెలియకపోతే అంటే మనకు తెలియకపోతే మనం ఏం చేయలేము. ఇటు కాలు అటు కాలు పెట్టుకుంటాము. వాడు గుంపులో పోతా అంటే మనం జైలు గుంపులో పోతాము. ఎవరో వచ్చి మనకు జ్ఞానం వింటామంటే మనం కూడా జ్ఞానం వింటాం. ఇటు అటు రెండు పక్కన ఉంటే ఏం ప్రయోజనం లేదు. ఏదో పద్ధతి అంటే మంచి పద్ధతిని ఆశ్రయించే మంచిది. అంటే మనం తెలుసుకొని ఇంకొకరికి తెలియజెప్పడము మంచిది. అర్థమైందా? ఇప్పుడు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు మనం మొట్టమొదట ఎక్కడ మొదలుపెట్టాము, లింగము అనే దాని నుంచి మొదలుపెట్టాం కదా. ఈ లింగము అనేటువంటిది శరీరం అంతా వ్యాపించి ఉంది. అర్థమైందా? శరీరం అంతా వ్యాపించి ఉంది. శరీరం అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? తల నుంచి కాళ్ళ వరకు ఉంది. శరీరం అంతా ఉంది. ఆ శరీరంలో లీనమై ఉండేటువంటి దాన్ని లింగము అంటాం. లీనమై ఉండేదాన్ని లింగము అంటాం అన్నమాట. ఆ లింగము లేకుండా పోతే ఏమవుతుంది? అంగం మాత్రం మిగులుతుంది, శరీరం మాత్రం మిగులుతుంది. దాన్ని వాని శరీరము, ఈయన శరీరము అంటాం. వాని చనిపోయిన శరీరము అంటాం. మన ఎవరి శరీరం అంటే పలానా శరీరము అంటాం. అప్పుడు ఆత్మ ఉండదు అందులో. ఈ ఆత్మ అనేటువంటి పదాన్ని మనం చాలామంది వాడుకుంటున్నారు. కానీ అంటే స్వామీజీలు అందరూ మొత్తం టోటల్గా వాడుకుంటున్నారు అసలు ఈ ఆత్మ అనే పదాన్ని. కానీ అది ఉంది అని తెలియదు, ఇది ఒకటి ఉంది అని తెలియదు. జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారని అందరికీ తెలుసు, కానీ మధ్యలో ఆత్మ ఉంది అనే విషయము ఎవరికి తెలియదు. దేవుడు అంటే అనువలన వ్యాపించినటువంటి వాడు. దేవుడు అంటే అనువలన వ్యాపించినటువంటి వాడు. శరీరం లోపల ఉన్నాడు, శరీరం బయట ఉన్నాడు. అర్థమైందా? జీవుడు అంటే ఒక చోట ఉండేటువంటి వాడు, శరీరంలో ఒక చోట ఉండేటువంటి, శరీరం అంతా లేడు. అర్థమైందా? ఇంకా శరీరం అంతా ఉండేవాడు ఒక్కడే ఒకడు, వాని పేరే లింగము అంటాం అన్నమాట. దాన్ని ఇప్పుడు మనం చెప్పే బోధంతా ఏ దాని మీద ఆధారపడి ఉంది? ఈ మధ్య దాని మీద ఆధారపడి ఉంది. అంటే ఆత్మ విషయం మీదనే ఆధారపడి ఉంది. ప్రపంచంలో ఎవరు దీని విషయాన్ని ఎవరు తీసుకోలేదు. దీని విషయం తీసుకోకుండా అంటే ఆత్మ
అలాంటి పదాన్ని ఉపయోగిస్తున్నారు, కానీ అది ఒకటి ఉందని ఏమాత్రం గ్రహించలేదు. ఆత్మ అనే పదాన్ని వాడినా ఇటు జీవాత్మకైనా చెప్తారు, అటు పరమాత్మకైనా దాని అర్థం చెప్తారు. కానీ అటు ఇటు రెండు కాకుండా ఉండేటువంటిది ఒక ఆత్మ ఉంది, అది అన్ని శరీరాలను నడిపిస్తూ ఉంది అని మనం అనుకోవడం లేదు. ఆత్మను బట్టి ఆరోగ్యం ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు ఆత్మను బట్టి ఆరోగ్యం ఉంటుంది, ఆత్మను బట్టి అనారోగ్యమైనా ఉంటుంది. అంటే ఆత్మే ఆరోగ్యాన్ని అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం అనారోగ్యం ఎవరి మీద ఆధారపడి ఉంది? ఆత్మ మీద ఆధారపడి ఉంది. నువ్వు మూలుగాలా ముక్కల్లా ఇబ్బంది పడాలా, లేని పని గందరగోళం అంటే శరీరంలో బాధపడాలా అంటే నీకు ఒక రోగాన్ని తీసుకొచ్చి పెట్టి అది నిన్ను అనుభవింపజేస్తుంది. ఏది? ఆత్మ. లేదు అనుభవించేది లేదనుకోండి, ఆ రోగం పోతుంది. అంతే కదా? ఆత్మ అనుకుంటే రోగం రాను వస్తుంది, ఆత్మ అనుకుంటే రోగం పోను పోతుంది. ఇప్పుడు ఈ నందనామ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంటుంది అనుకున్నట్టు బ్రహ్మగారు కూడా రాసి పెట్టారు కాలజ్ఞానంలో ప్రత్యేకత ఉంది అని. దాని ప్రకారమే మనం కూడా అనుకున్నాం ఏదో ప్రత్యేకత ఉంటుంది దీంట్లో అని. దాని ప్రకారమే ఈ రోగాలు విజృంభించాయి. ఈ సంవత్సరం రోగాలు విజృంభించాయి. రోగాలు విజృంభించి అవి ఏ రోగమో అర్థం కాకుండా వస్తూ ఉన్నాయి. కానీ ఈ రోగాలు ఎవరి ఆధీనంలో ఉండి వస్తున్నాయి? మీరు గ్రహించుకోగలిగారా? ఆత్మ ఆధీనంలో ఉండి వస్తున్నాయి. ఒక మాత్ర వేస్తే ఆ మాత్రను యొక్క పవర్ శరీరంలో పని చేస్తుందా పని చేయదా అంటే అనుకోండి, ఏదో ఒకటి ఔషధం ఉంటుంది కదా, ఔషధ గుణం పని చేస్తుందా అంటే ఆత్మ చెయ్యి అంటే చేస్తుంది, వద్దంటే చేయదు. ఒకే మాత్రం అంటే ఒకే రక మందును 4 పేషెంట్లకు ఇస్తే మనము ఒకరికి 3 రోజులకే జ్వరం పోతుంది, ఒకరికి 6 రోజుల వరకు పోదు, ఒకరికి 10 రోజుల వరకు పోదు, ఒక నెల వరకు పోదు. అదే ఒకటే మందే. మనకి 3 రోజులకు పోవడం ఎందుకు, వానికి నెల రోజుల వరకు పోకుండా ఉండడం ఎందుకు అని అంటే శరీరంలో ఉండేటువంటి ఆత్మ ఇది ఎంత అనుభవించాలో అంతే అనుభవించాలనేటువంటి పద్ధతి ప్రకారము అది పని చేసేటట్టును పని చేయకుండా చేసింది. అది ఒప్పుకుంటే రోగం పోతుంది, ఒప్పుకోకపోతే రోగం పోదు. నువ్వు ఎందుకు ఒప్పుకుంటానంటే నువ్వు ఏం అనుభవించాలో అది అనుభవించాలి, ఎంత బాధపడాలి అంత బాధపడాలి. అంటే నేనేం తప్పు చేసినాను అంటే నువ్వు ఇప్పుడు తప్పు చేయలేదు, ఇంతకుముందు ఏం చేసావేమో. దేవుని కనపడితే వాడు ఎవరితోనో దాంతో కొడతానంటాడు. కనపడితే కనపడాలి వాడు సరిపోయింది, కనపచ్చి చెప్తా అంటాడు. చూడు దేవుణ్ణే. మళ్ళీ ఇట్లా ఇవన్నీ మాట్లాడారు కదా, తప్పలే కదా ఇవన్నీ. ఇప్పుడు నేనేం చేయలేదు అంటే ఇప్పుడు ఇంతకుముందు 3 జన్మల కింద 4 జన్మల కింద చేసిన ఆ తప్పు ఇప్పుడు వచ్చింటుంది లెక్కాచారానికి. ఇప్పుడు ఇది వచ్చింటుంది మనకు. ఆత్మ అన్ని చూస్తుంటుంది కదా. ఆ పొద్దున్న అంటూ ఉండేది అదే, ఈ పొద్దున్న అంటూ ఉండేది అదే. ఈ ప్రపంచం పుట్టినప్పుడు ఉంటే నేను అంటూ ఉండేది ఒకటే ఒకటి ఉంది. ఏది? నువ్వు జీవాత్మ అయితే అది ఆత్మ అయింది, పర్మనెంట్గా జోడుగా ఉన్నారు మీరు. కాబట్టి అన్ని లెక్కాచారంగా ఉంది, రాసుకుంటా ఉంది, అన్నీ లెక్క వేసి పెట్టుకుంటా ఉంది. ఏది? ఖురాన్లో విషయం రాశారు, నీ సహచరుడు అని రాశారు. దాంట్లో నీ సహచరుడు అన్నిటిని లిఖించుకుంటున్నాడు, నువ్వు చేసే ప్రతి పనిని లిఖించుకుంటున్నాడంట. అంటే రాసి పెట్టుకుంటున్నాడు అని. అంటే నీలో ఆత్మ నువ్వు చేసే తప్పులన్నీ లెక్కాచారం వేసి పెట్టుకుంటా ఉంది అని దాంట్లో అర్థం అనుకోండి. అంటే దాంట్లో సహచరుడు అన్నారు, మనం ఇక్కడ ఆత్మ అంటున్నాం. అంటే కొంత తేడా భాషలో. అంటే తేడా ఏమి? మనతో సమానంగా ఉండేవాడు ఆత్మే కదా. అంటే ఎప్పటికీ మనతో నివాసం చేసేవాడు ఆత్మే కదా. కాబట్టి వాడు సహచరుడే, నీతో ఎప్పటికీ ఉన్నాడు కాబట్టి నీకు సహచరుడు అవుతాడు. కాబట్టి మనం వాళ్ళు ఆ మాటను ఉపయోగించారు, మనం అట్లా కాకుండా ఒక పేరును పెట్టాము. ఇలా అటు సహచరుడు అన్నారు, ఓ పేరును పెట్టాం. ఖురాన్లో ఏమన్నారు, బైబిల్లో ఏమన్నారు? నీకు పురుగు వాడిని పక్కన వాడు అని చెప్పాడు. ఇదేం సహచరుడు అన్నాడు, పక్కన వాడే అని చెప్పారు. అక్కడ కూడా మనం
ఆ భావాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాం. ఈ రకంగా లెక్కేసుకుంటే నీ శరీరంలో ఉండే ఆత్మ నేను ఏ విధంగా నడిపించాలో ఆ విధంగా నడిపిస్తుంది, ఆ విధంగా నడిపించేదానికోసమే ఉంది. ఇప్పుడు మనకు వచ్చినటువంటి బాధలు కూడా చెప్తాను. నాకు 6 నెలలు అయింది, నాకు 3 నెలలు అయింది, వరుసగా జ్వరం వస్తానే ఉంది, పోలేదు. ఒక 4 రోజులు 5 రోజులు మధ్యలో ఆగిపోతుంది, తర్వాత వస్తుంది. ఇట్లా కంటిన్యూగా 6 నెలలు అయింది రాబట్టి అని చెప్పాము. అంటే ఇదంతా దేన్ని బట్టి ఉంటుంది? కర్మ అనేటువంటిది ఒకటి ఉంది మనకు. ఆ కర్మ అనే లెక్కాచారాన్ని బట్టి ఈ రోగం మనకు వస్తూ ఉంది. ఈ రోగం మనకు వచ్చినట్టు చేసినది ఎవరు? నీలో ఉండేటువంటి లింగము, నీలో ఉండేటువంటి లింగము, ఆత్మ. ఈశ్వరలింగం ఉంటుంది అంటే దేవుడు. వాడు ఏం చేసేవాడు కాదు, వాని పని లేనే లేదు అని చెప్పాం మనం. ఎవరికి? పరమాత్మకు, దేవునికి. దేవుడు ఏమీ చేసేవాడు కాదు, ఆయన ఏ కార్యము చేసేవాడు కాదు. ఆయనకు పేరు లేదు, అసలుకు రూపము లేదు, ఏ పని లేదు, రూపనామక్రియలు లేనటువంటి వాడు దేవుడు. శరీరంలో అన్ని కార్యములు చేయవాడు ఆత్మ. మీకు బాగా ఇంతకుముందు కూడా చాలా తూర్లు చెప్పాము, అది మళ్ళా తిరిగి జ్ఞాపకం చేస్తున్నాము. మీరు నవ్వాలన్నా, ఏడ్చాలన్నా, బాధపడాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ చిన్న పని నుండి పెద్ద పని వరకు ఎవరు చేస్తున్నారు నీ శరీరంలో అంటే నీ శరీరంలో ఉండేటువంటి, నీకు తోడుగా ఉండేటువంటి, నీకు సహచరుడుగా ఉండేటువంటి ఆత్మే చేస్తూ ఉంది, కానీ ఎవరూ చేయలేదు. నేను ఆలోచిస్తున్నాను అని అంటే నువ్వు ఆలోచించే శక్తి నీకు ఉందా? నువ్వు ఆలోచన చేయగలవా? లేదు. ఆలోచన చేసేటువంటిది నీ శరీరంలో ఒక భాగం ఉంది, ఆలోచన చేపించేది ఆత్మశక్తి ఇచ్చి చేపిస్తూ ఉంది. ఆ రకంగా నేను ఈ పని అంటే ఏమి చేయకపోతే వాళ్ళ ఆలోచన చేస్తాను లోపల నుండి అంటే నువ్వు ఆలోచన కూడా చేయలేదు. అంటే ఎంత సూక్ష్మంగా జ్ఞానం ఉందో, నువ్వు ఏమీ చేయలేదు కానీ ఒకే ఒకటి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అనుభవిస్తున్నావు. ఒకే ఒకటి చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? అనుభవిస్తున్నావు శరీరంలో ఉండి. కానీ గుణాల మధ్యలో ఇరుక్కొని ఆ గుణాల ప్రభావంలో తనకలాడుతున్నావు. ఎప్పుడైతే ఈ దేహంలోకి వచ్చావో అప్పుడు మోహం అనే గుణం నీకు ఎక్కువ ప్రాకులాడి నా వాళ్ళని వస్తుంది. తర్వాత బయటికి పోయి ప్రపంచంలోకి పోతే ఆశలు, ఇంకో గుణము, ఇంకోసాటికి పోతే అది కొట్టాడొచ్చు, కోపము, ఇవన్నీ రావచ్చు. కానీ మొట్టమొదటి ఇంట్లో కొడితే మొదలవుతుంది మీకు మొదలు జీవితము. ఇంట్లో పిల్లలతో, పెద్దలతోనూ, నీ అన్నదమ్ములతోనూ, తల్లిదండ్రులతో మొదలవుతుంది. నా వాళ్ళు అనే మొట్టమొదటి గుణంతోనే మొదలవుతుంది. అదేమంటాము? మోహగుణము అంటాం. నా అనేంత మోహగుణము. ఆ మోహగుణం ఎప్పుడు? దేహంతోనే మోహగుణం వస్తుంది. దేహము మోహముతో కూడుకున్నటువంటిది. మొట్టమొదటి దేహం రావడంతో మోహంతో కూడుకొని వస్తుంది. అది నా వాళ్ళలోనే. అర్థమైందా? తర్వాత ఇంకో పదం ఉంది, దేశము మోసంతో కూడుకున్నది, దేశము మోసముతో కూడుకున్నటువంటిది, దేహము మోహముతో కూడుకున్నటువంటిది. రోంత తేడా. అక్షరాలు కూడా కొద్దిగా తేడా ఉంటాయి. ఈ రకంగా లెక్కేసుకుంటే నీ శరీరం నువ్వు ఎప్పుడైతే దీంట్లోకి వచ్చావో మొట్టమొదట నా వాళ్ళు అనే దాని నుండి మొదలవుతుంది గుణము. ఆ రకంగా మిగతా గుణాల్లో నువ్వు పడిపోయి ఆ గుణాల భ్రమలో నువ్వు ఉంటావు. దానివల్ల వచ్చేటువంటి సుఖాలను, కష్టాలను నువ్వు అనుభవిస్తున్నావు. ఆ గుణాల ఆలోచనలు కూడా నీలో ఉండేటువంటి ఆత్మే చేయిస్తుంది. ఇప్పుడు మనకి ఈ రోగాలు వచ్చి బాధపడుతున్నాము అంటే మనం కర్మ చేసుకున్నా కర్మ ప్రకారం వస్తున్నాయి. మళ్ళీ వీటి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీనికంతా అధికర్త ఎవరు? శరీరంలో రోగాలు రప్పించేదానికి కానీ, ఉండేదానికి కానీ, అనుభవింపజేసేదానికంతా ఎవరు పెద్ద? నీ శరీరంలో ఉండే ఆత్మ, నీకు పొరుగువాడు. ఆదేశానికి పోయి నాకు టెకాయలు పడిచ్చే పోదు. అర్థమైందా? నీ ఆత్మను వేడుకుంటే అది పోతుందో ఉందో దాని కథ వేరు. మళ్ళా నువ్వు నీ శరీరం నుండి ఆత్మను వేడుకుంటే పోవచ్చు,
ఏమైనా పెట్టుకో, నేను చేసిన తప్పు ఏదో ఉంది, ఆ తప్పు వల్ల నాకు శిక్ష పడింది, ఈ శిక్షను తప్పించే ఏర్పాటు చేయండి. ఎందుకు తప్పించాలి అంటే, నేను ఆ జ్ఞాన మార్గంలోనే నడుస్తాను, ఇప్పుడు నుండి అజ్ఞాన మార్గంలో నడచను, నిన్ను గురించే తెలుసుకుంటాను. ఎవరి గురించి? నిన్ను గురించి. అంటే ఎవరి గురించి కాదు, లోపల ఆధ్యాత్మికం ఆత్మను గురించే తెలుసుకుంటాను. నా ధ్యాస అంతా నీ మీదనే ఉంటుంది. శరీరంలో నేను ఏమీ చేసేవాడిని కాదు, శరీరానికి అంతా అధిపతి వీరువే, శరీరంలో ఏం చేసినా నీ వల్లే జరుగుతుంది. ఈ రోగం పోవాలనుకుంటే పోతుంది, ఉండాలనుకుంటే ఉంటుంది, అంతా నీ చేతిలో ఉంది. నన్ను సక్రమైన మార్గంలో నడిపించేది కూడా నువ్వే. నేను జ్ఞాన మార్గంలో నడిపించి, నాకు ఆసక్తి ఉంది, నన్ను జ్ఞాన మార్గంలో నడిపించి ఈ కర్మల నుండి లేకుండా చెయ్యి అని అంటే, ఆ కర్మలను కాల్చివేసి నిన్ను ఆ రోగాలంటే బయట వేయగలిగే శక్తి కూడా ఉంది. ఒకనొక వ్యక్తి వచ్చిన దగ్గరికి వచ్చి, నేను సక్రమంగా అన్ని రకాల సక్రమంగా మీరు చెప్పినట్టు జ్ఞానం ప్రకారం నడుచుకుంటాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చినాయి, రోగం వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని చెప్తున్నాడు ఆయన. అన్నీ వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, రోగాలు వచ్చినాయంట. సరే, కష్టాలు వచ్చిన రోగాలు కూడా వచ్చినాయి కదా నీకు, నువ్వు సక్రమంగా జ్ఞానం ప్రకారం నడుచుకుంటాడు. సరే, నడుచుకుంటాడు. తైత సిద్ధాంతం బుక్ వచ్చి నెల అయింది, తీసుకున్నావా అంటే తీసుకోలేదు, చదివినావా అంటే చదవలేదు. చూపెట్టుందో బుక్ రిలీజ్ అయ్యి నెలైనా తీసుకోలేదు, చదవలేదంట, సక్రమంగా నడుచుకుంటాడట. ఇట్లా అంటుంటాం అన్నమాట. అంటే లోపల నుండి ఆత్మను కూడా మోసం చేయాలని చూస్తాము. నేను సక్రమంగా ఉన్నాను, నాకేం బాగలేదు అని. అంటే నువ్వు సక్రమంగా లేవనే నీకు బాగలేకుండా ఉండేది. అట్లా కాకుండా, అంటే మనసులో అయితే బయట మోసం చేయొచ్చు, కానీ లోపల ఆత్మను మోసం చేసేది కాదు. అది నీకు కాపలా ఉండేది. అది ఎప్పటికీ నువ్వు నిద్రపోయినా మేలుకున్నా దాన్ని నువ్వు మోసం చేయలేవు. కాబట్టి నువ్వు సక్రమంగా లేరు అని చెప్పుకో, క్షమించు అని చెప్పుకుంటే ఆ రోగం పోతుంది. ఒక వ్యక్తి వచ్చాడు, నేను జ్ఞానం ప్రకారం నడుచుకోవాలనుకున్నాను, జ్ఞాన మార్గంలో ఉండాలనుకున్నాను, జ్ఞానం పని చేయాలనుకున్నాను, నాకు ఈ ఆటంకం ఉంది, ఈ రోగము అని చెప్పు. నేను చెప్పేదేముంది, ఒకరు చెప్పేదేముంది, నేను జ్ఞానం చెప్తాను అంతే. నేను ఇది మార్గమో చూపించేవానే, నువ్వు దాని ప్రకారం నడుచుకోవాలి. నువ్వేం చెప్తావు? నీ ఆత్మకు నువ్వు చెప్పుకో, నా రోగాన్ని పోగొట్టు, నేను జ్ఞాన మార్గంలో నడచాలనుకున్నాను, దేవుని సేవ చేయాలనుకున్నాను అనుకో. ఇప్పుడు కాదు, రేపు నువ్వు మందు వేసుకోకుండా పోతుంది. అది మందు వేసుకోవాలని రూల్ ఏం లేదు, మందు సూపకానికి వేసుకోవాల్సిందే. నాకు 18 సంవత్సరాలుగా షుగర్ ఉంది, ఏమంటారు నీకు షుగర్ ఎక్కడ ఉంది అంటారు. అంటే ముఖం చూస్తే, కానీ ఎప్పుడు చూసినా డయాబెటర్ వీటి చూస్తే 250, 300 ఎప్పటికీ ఉంటుంది. అది 300 పైన కూడా ఉంటుంది. ఎందుకంటే నేను నియమాలు పాటించను. ఏమని? అన్నం తినకూడదు, లడ్డు తినకూడదు, చక్కెర తినకూడదు, కాఫీ తాగకూడదు, ఇట్లాంటివి ఏమి నియమాలు పాటించు. అరటిపండు తినకూడదు, అదే అన్నీ ఉన్నాయి కదా. అరటిపండు తింటాను, లడ్డు తింటాను, చక్కెర తింటాను, కాఫీ తాగుతాను, అన్నీ ఉంటాయి. ఎందుకు వాళ్ళు ఇవన్నీ షుగర్ అని తెలిసి ఎందుకు తింటున్నావు అంటే, మనం చేసేది ఏమీ లేదు, చేసేవాడు ఉన్నాడు. ఏమి తినకున్నాడు, 3-4 చంపేసినాడు. సంవత్సరానికే షుగర్ వ్యాధి వచ్చిన సంవత్సరానికే ఒకరు వచ్చా షుగర్ రోగం వచ్చిందంటే ఎన్ని ఏళ్ళంటే 2 సంవత్సరాలు. అప్పుడు మగమంతా ఆడపోయి, కళ్ళన్నీ ఆడిపోయి, అన్నీ చర్మం అంతా ఆడపడిపోయింది. దానికి ఏమి 2 సంవత్సరాలకే ఏమైంది? ఇదేముంది, లోపల ఉండి వాడు చేసినాడు. ఆ రకంగా అంటే మీరు ఏమరపాటులో కూడా నేను అనుకోకుండా చెప్పేది బాగా సత్యం, మీరు తెలుసుకోండి. ఇది మీకు అంటే మీరు అశ్రద్ధ వహించుకోకుండా జ్ఞానం ప్రకారము లోపల ఉండేటువంటి ఆత్మే మనం పెంచగలుగుతూ ఉంది. లోపల ఉండే ఆత్మే మనను ఆరోగ్యంగా ఉంచగలుగుతూ ఉంది. లోపల ఉండే ఆత్మే అన్నిటికీ కారణంగా ఉంది మనకు. అది అనుకుంటే ఏమైనా చేయగలదు. ఇదే కాదు, జ్ఞానాన్ని అందించేది కూడా అదే. నీకు నువ్వు సక్రమంగా లేవనుకో, నేను సక్రమంగా ఉన్నాను, నాకు జ్ఞానం ప్రకారం ఉన్నానంటే నీకు ఇంకో రకంగా అర్థం చేపించి పక్కదారి పంపిస్తుంది. అది నువ్వు సక్రమంగా లేవని పక్కదారి పంపించేస్తుంది. అంటే అన్నిటికీ మూల కారణమైనటువంటిది ఆత్మ. దాన్నే మనము లింగము అన్నాము. అంటే లింగము అంటే ఎంత అంటే అర్థంతో కూడుకుందో మీరు అంటే చూసుకోండి.
లింగం అంటే బయట అర్థాలకు పోవద్దండి. అంగములో లీనమైనటువంటిది లింగము. అర్థమైందా? ఈ శరీరం నుండి ఆత్మ జీవాత్మ వెళ్ళిపోతే ఏమవుతుంది? అది ఉత్త శరీరం అయిపోతుంది. అంతే కదా? దాన్ని శవము అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. ఉత్త శరీరమే ఇది, ఉత్తంగమే, లింగం కాదు. లింగం అందులో పోయింది అన్నమాట, లీనమైనటువంటిది పోయింది, బయటికి పోయింది. అది సూక్ష్మంగా ఉంటుంది. సూక్ష్మంగా ఉంటూ ఏమైనా చేస్తుంటుంది. అందువల్ల నేను అంటే పొద్దున్న చేసి వ్యాయామం చేయను. ఎందుకు చేయను? వ్యాయామం చేసినా చేయకున్నా అంటే మనం వ్యాయామం చేస్తేమే నేను నా శరీరాన్ని కాపాడుకోవాలని నా ఉద్దేశం. అంటే నేను కూడా కాపాడుకుంటాను అనేది నా ఉద్దేశం ఉంటే నేను చేయాలా. ఇంకోటి ఉన్నాడు అనేది పెద్ద, దీనికంతా పెద్దవాడు ఉన్నాడు, అధిపతి ఒకడు ఉన్నాడు శరీరానికంతా, దీనికి ఈ ఇంటికంతా అనేది మనం మర్చిపోయి ఈ నాదే ఇంట్లో నేనే చక్రపరుచుకుంటాననే ఉద్దేశంతో చేయాలనుకున్నప్పుడు నేను చేస్తాను. కానీ నాకు ఆ ఎరుక ఏమనుంది, మాకు నాది ఇల్లు కాదు, దీనికి ఒక పెద్ద ఉన్నాడు, ఆ పెద్ద దీన్ని చూసుకుంటాడు, మళ్ళీ ఇబ్బంది పెట్టేవాడు వాడే, సంతోష పెట్టేవాడు వాడే, కష్టపెట్టేవాడు వాడే, ఏ రకమైన అనుభవాలని తెప్పించేవాడు వాడే. కాబట్టి నాకు షుగర్ ఉంది, సూపకానికి ఉంటే ఉన్ని మనకేదైనా లోపల ఆత్మ ఇబ్బంది పెడుతూ ఉంటే నేను ఆత్మను అడుక్కోవాలి. అది కూడా నాకు తెలిసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, నన్ను బాధ పెట్టద్దు అని. నువ్వు ఆ బాధే కదా అనిపించే జీవుడు. కానీ నన్ను ఆత్మ ఏమీ ఇబ్బంది పెట్టదు. నేను ఆత్మను అడుక్కోను. ఎందుకు అడుక్కోను అంటే మిమ్మల్ని మీరు అడగచ్చు నువ్వు చెప్తున్నా కదా, నేను అది కూడా అడగను. అంటే అది ఇంకొక కారణం, అది ఎందుకు అడగమనేది. కానీ మీరు మాత్రం అడిగి తీరాల్సిందే. మీరు మీ శరీరంలో నుండి ఆత్మను నమ్ముకొని తీరాల్సిందే. మీ శరీరంలో నుండి ఆత్మను ఏమైనా మిమ్మల్ని చేస్తుంది. కాబట్టి మీరు దాన్ని ఒక ధ్యాసలో పెట్టుకొని ప్రతి క్షణము మర్చిపోకుండా ఉంటే ఏ పని చేసినా నువ్వే చేస్తున్నావు, నేను చేయలేదు. నా కాళ్ళలో చేయని కదిలించేది నువ్వే, కనురెప్పను కదిలించేది కూడా నువ్వే, శరీరంలో ప్రతి భాగాన్ని లీనమై ఉండి నువ్వు నడిపించేది నువ్వే అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీ శరీరంలో అంటే ఉండే ఆత్మ నీకు తెలిసినట్టే. అప్పుడు నువ్వు వేడుకునేదాన్ని నువ్వు ఏది చెప్పుకున్నా కానీ ఆత్మకు తెలుస్తుంది. అది సక్రమైన మార్గము. అట్లా లోపల ధ్యాస లేకుండా మీరు బయట పూజలు చేస్తే మీకేమవుతుంది? దానివల్ల కష్టసుఖాలు తప్ప ఆ పాపపుణ్యాలు తప్ప ఏమి రావు. ఇప్పుడు పెద్ద పెద్ద స్వామీజీలు మళ్ళా ఒక స్వామీజీ భగవద్గీత ఫుల్గా బోధించినాడు, వారం 10 రోజులు. ఈ అధ్యాయం ఆ అధ్యాయం బాగా బ్రహ్మాండంగా చెప్పినాడు. శ్లోకాలన్నీ విడిదీసి భగవద్గీత ఏముంది? దేవుడే గొప్పనుంది. ఉందా లేదా చెప్పండి? అంత భగవద్గీత ఉపన్యాసం అంతా అయిపోయినాక మళ్ళీ ఇంకోసాటికి పోతాడు, ఆ గుళ్ళో మంగళారతి దేవతకు అని పోతాడు. అంటే గుళ్ళో భాగ్యలక్ష్మి, అష్టలక్ష్మి, ఇంకో లక్ష్మి అనుకో. ఒక అయిపోయాడు స్వామీజీ భాగ్యలక్ష్మి గుళ్ళో నేను దీపారాధన చేయాలని కొట్టాడుతారు. దానికోసం వద్దులే స్వామి పక్క పంపిస్తారు. అంటే ఇన్ని రోజులు భగవద్గీత చెప్పినది ఏమైంది? దేవుడు తప్ప ఎవరు గొప్ప కాదని చెప్పినటువంటి వాడే నేను భాగ్యలక్ష్మి గుళ్ళో దీపారాధన చేయాలా, మంగళారతి చేయాలని విన్నాడు. అంటే ఏమని అర్థం? చెప్పినంత డ్రామా. వాళ్ళకే తెలుదు. అంటే ఇదంతా ఏదో ఒక నాటకంలో పోర్షన్ చెప్పినట్టు కంఠపాఠం చేసుకొని చెప్పి అడిగిపోతానే మళ్ళీ మంది అనేటువంటి దిగిపోతానే పోర్షన్ తీసేస్తానే ఆ రకంగా వీళ్ళు చెప్పి ఇది ధ్యాస లేదు. దేవుడు గొప్ప అని లేదు. భగవద్గీతలో చెప్పినది ఏమి? అన్నిటికంటే నేను గొప్ప అని దేవుడు చెప్పాడు కదా. అన్నిటికీ నేను అధ్యక్షుడు కూడా నడిపిస్తున్నా, నేను నా చుట్టూ ఎదుగుతున్నా, నేను లేదు ఏది లేదు అని చెప్పినాడు. మీరు ఏ దేవతలు మొక్కినా దేవతలు లేకపోతే నా దగ్గర రారు అనుకునేవా? నువ్వు నన్ను తెలుసుకోవాలనుకున్నా నన్నే ఆరాధించాలి. నన్ను తెలుసుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి. దాని ప్రకారం యోగం చేస్తేనే సాధ్యమయ్యేది. లేదనుకో
అంటే యోగం అంటే ఏమి? ఈ జ్ఞానం తెలుసుకుంటేనే యోగం అవుతుంది. అది లేకపోతే ఏమవుతుంది? నువ్వు మాల మిగతా పనులు చేస్తావు, యజ్ఞాలు చేస్తావు, యాగాలు చేస్తావు, అది చేస్తావు, ఇది చేస్తావు, వేదాలు చదువుతావు, ధనాలు చేస్తావు, ధ్యానాలు చేస్తావు, ఇవన్నీ పనికిరావు అని చెప్పినాడు. ఇవన్నీ పనికిరావు అని మనమే భగవద్గీత ఉపన్యాసంలో చెప్పి, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతగా చెప్తున్నా మీకు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నాడు, దేవుని కంటే చిన్నోడు ఆత్మ, నీ ఆత్మే శరీరంలో గొప్పది, నీకు నేను ఆడిచేదంత అదే, దీనికంటే పెద్దది ఇంకోటి ఉంది, దాని తర్వాత అని చెప్తాను. మళ్ళీ ఆయటికంటే దేవుడు పెద్ద అని చెప్పి, ఆ దేవుడు కూడా వద్దు, ముందు మీ శరీరంలో ఆత్మను తెలుసుకోండి అని చెప్పిన తర్వాత, ముందు దీన్ని చూసుకోకుండా లోపల ధ్యాస లేకుండా నేను బయట పోయి మళ్ళీ మోసాడు మంగళారతి ఇచ్చామనుకోవాలండి, వీడు మోసమోడు అనుకోవాలా. అంతే కదా? మోసం వల్ల కాదా చెప్పండి? మోసమా కాదా? ఇంత సమాజాన్ని మోసం చేస్తా అంటే మళ్ళీ మనుషులు చూసుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువుతున్న వాళ్ళు ఇంగోరు అందరూ వాళ్ళే ఫాలో అవుతున్నారు. ఇదేం పద్ధతి ఇది? మీరు భగవద్గీత ఏం చెప్పినారు? దేవుడు గొప్ప అని చెప్పారు కదా. దేవుడు గొప్ప అన్నప్పుడు మళ్ళీ దేవుడిని ఆరాధించండి, దేవుడిని గొప్పగా చూడండి. మళ్ళీ ఇంకో దేవుడి దగ్గరికి పోయి మంగళారతి చేయడం ఏంది మీరు అని ఎందుకు ప్రశ్నించలేదు? భగవద్గీత విన్నప్పుడు అంతా తలూపినారు, మన ఆడిపోయి మంగళారతి చేస్తే కూడా తలూపుతున్నారు. అంటే వినేవాళ్ళకి ఇలా ఎక్కలే, ముందు వాళ్ళు చెప్పేవాడికి ఏమెక్కిందో. కాబట్టి చెప్పేవాడు బాగా అర్థం చేసుకొని చెప్పాలి, వినేవాళ్ళు కూడా మీరు అర్థం చేసుకోవాలి. నాకు అర్థమైంది, నేను చెప్తున్నాను, నాకు ఎవరు గొప్ప అని తెలుసు. దేవుడు అందరికంటే గొప్ప, వారికంటే తక్కువవాడు ఆత్మ శరీరంలో ఉండేవాడు గొప్ప. నేను కాపీ తాగుతాను చక్కెర వేసుకొని, నాకు తెలుసు నా ఆత్మ ఏం చేయాలో చేస్తుందని. నా ప్రయత్నం ఏం లేదు, నేను బాగుపడాలని ఏం లేదు, అది ఏం చేయాలో బాగుపడుతుందో అది బాగుపరుస్తుంది, లేకపోతే లేదు. అంటే ఆత్మనాన్ని గొప్పగా చూసినప్పుడు దేవుడిని ఇంకా గొప్పగా చూసుకుంటాను. వాళ్ళంతా ఎవరు ఎక్కడున్నారో? మన శరీరంలోనే ఉన్నారు. భగవద్గీత చెప్పినా అదే, మీ ధ్యాస అంతా లోపల పెట్టుకోండి అని, అంతే కదా? జ్ఞానం తెలుసుకోండి, మీరు చేయండి, కర్మయోగం అవుతుంది అది అని చెప్పారు. మళ్ళీ ఇవన్నీ నేను చెప్పి మళ్ళీ ఇంకోసారి పోయి నేను దేవతను మొక్కితే ఏమనాలి? మీరు ఏమనాలి చెప్పండి, మీరే చెప్పండి. తప్పు, పెద్ద మోసం అది. నాకు అర్థం కాలేదు, మిమ్మల్ని అర్థం కాకుండా చేయడమే తప్ప ఇంకోటి ఏమి లేదు. అందువల్ల ఈ పద్ధతులన్నీ ఎట్లున్నాయంటే దేశంలో దేశము మోసము అనే కదా, దేహము మోహము అన్నాము. ఇప్పుడు దేశం మోసము అంటే ఏ టు జెడ్ చూసుకోవాలి. నువ్వు ఏ టు జెడ్ చూసుకోవాలంటే నీ దగ్గర నుంచి దూరం నుంచి ఇంకో దగ్గర ఇంకో, అంటే అజ్ఞాని దగ్గర నుంచి జ్ఞాని వరకు వీడు మోసం చేస్తాడా లేదా సక్రమంగా ఉన్నాడని చూసుకోవాలా. ఇప్పుడు మీరేం చేయాలండి? మీరు నన్ను కూడా చూడాలా, నేను చెప్పే మోసం మాటలా మంచి మాటలా అని. నేను ఏది చెప్తున్నానో దాని ప్రకారం నడుచుకుంటే మాకు ఒకటే చెప్పాడు, ఒకటే నడుచుకుంటాడు మేము అనుకోండి. మీకు ఒకటి చెప్పి నేను ఒకటి నడుచుకున్నాను అనుకోండి, మోసమే. కాబట్టి దేశంలో పెద్దాన్నే మీరు పరిచయం చూసుకోవాలంటే ఇది మోసమా అని, మనం మోసపోతున్నామా అని. ఎందుకంటే మీ జీవితము పవిత్రమైంది, కొన్నాళ్ళు మీరు ఉండేది, ఈ కొన్నాళ్ళ లోపలనే ఈ జ్ఞానము అనేటువంటి మత్తులో పడి ఇంకో రూట్లో పడిపోతే ఏమవుతుందంటే, జ్ఞానం అనే దానికోసము మీరు తప్పుదారిలో పోయినట్టు జీవితం మొత్తం వృథా అవుతుంది. కాదు, మీ జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలంటే ఏం చేయాలి? ఏది ఖచ్చితమైన, అంటే ఏది సరైన జ్ఞానము, ఏది సరికాని జ్ఞానము? సరైన జ్ఞానం భగవద్గీతను తెలుసు. భగవద్గీతను తెలుసుకొని కూడా పక్కదారి పడితే ఏమవుతుంది అనేది మోసము అంటాము. అందువల్ల మీ ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి బయట వాళ్ళ దగ్గరికి వరకు చూసుకోను, ఎవరిని నమ్మద్దు. మనం బెరిన మోసపోతాం అన్నమాట. అందువల్ల ఏం చేస్తాయంటే కుక్క వస్తుంది, బాగా విశ్వాసం చాలా మంచి నమ్మకం దాని మీద నీకు, ఎందుకంటే తోకలాడితే జిట్టొచ్చి కుయ్యని అంటే చాలా నమ్మకం, విశ్వాసం కలిగినది. అదేమంటాడు? విశ్వాసం అంటే నమ్మకం కదా. నువ్వు నమ్మద్దు, వెనకాల తోకలాడుతాడు, నమ్మద్దు 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 అని వెనకల. ముందేమో కుక్కి అంటుంది నువ్వు నమ్ముతావని, మళ్ళీ వెనకలే ఉంటుంది దేవుడు వెనకల. ఆత్మలో ఉన్నాడు తోకలు కూడా, రే నమ్మద్దు నమ్మొద్దు అంటే కుక్కనికి ఏం బోధిస్తుందంటే, ఎంతన్నా నమ్మకం ఉన్ని విశ్వాసం ఉన్ని వారిని మాత్రం నువ్వు నమ్మొద్దు అని తోకలు అడిస్తాను చెప్పి, జాగ్రత్త జాగ్రత్త నమ్మొద్దు నమ్మొద్దని. అందువల్ల నువ్వు మామూలు వ్యక్తి దగ్గర నుంచి గొప్ప స్వామీజీ వరకు నేను మోసం చేస్తున్నాడు లేదో మీరు చూసుకోండి.
ఒక ఆయన భగవద్గీత చెప్పాడు 15 రోజులు చెప్పారు. ఆ చెప్పడానికి కరిగిపోయి 50 ఎకరాల భూమి ఇచ్చారు ఆయనకైతే. ఎట్టుందో ఇచ్చిన తర్వాత ఏమైంది, అంత 50 ఎకరాల భూమి తీసుకొని సరే లేదు అందరికీ మీకోసమే మాకోసమే అని చెప్పి 20 అది ఎవరి కోసంలే దాన్ని తీసిపోయి మళ్ళీ పూజ చేస్తున్నాడు. ఇంకోటి తీసిపోయి ఇంకో గుళ్ళకి పోయి పూజ చేస్తున్నాడు. ఈ చెప్పిన భగవద్గీత అంతా ఏమైంది, ఇంకో గుళ్ళో పూజ చేయడం ఏమిటి అంటే ఆయన చెప్పినటువంటి మార్గము సరికాదు, అందులో ఏదో లోపం ఉంది, ఆయనకే అర్థం కాలేదు. అర్థం కాదని నీకు చెప్పాడు, నువ్వు దాని వెంబడి నడుచుకుంటే ఏమవుతుంది, నువ్వు కూడా తప్పుదారిలో పోయినట్టు అవుతుంది. ఈరోజు ఏం చెప్తే 10 సంవత్సరాల తర్వాత కూడా అదే ఉండాలి, 10 సంవత్సరాల ముందు కూడా అదే చెప్పిండాలి. నేను ఓ వ్యక్తి వచ్చాడు నా ఊరికి, నాకు రోగం ఉందండి, నీ రోగాన్ని నువ్వు బాగా చేసుకోవాలా, నీ కర్మ నువ్వు పోగొట్టుకోవాలా, ఒకరేం పోగొట్టడానికి లేదు. అది ఎట్లా పోతుంది ఉపాయం నేను చెప్తాను. జ్ఞానం వల్ల అయితే పోతుంది, లేకపోదు. జ్ఞానం వల్ల అయితే పోతుంది, లేకపోదు. అది మందులో పోతుంది, వల్ల పోతుంది నమ్మకం లేదు. మందుల వల్ల పోతుంది నమ్మకం, నీ కర్మ చేయకపోతే మందు వల్ల పోతుంది, అది కూడా ఆత్మ లేకుండా చేస్తుంది. లేదా కర్మ ఉందనుకుందండి, ఇక పోదు. నీ కర్మ దండి ఉంది, నువ్వు అనుభవిస్తున్నావు, నీకు ఒకటే రూటు ఏమి జ్ఞానం తప్ప ఏమీ లేదు. నువ్వు జ్ఞానం ప్రకారం నడుచుకో అని ఆ రోజు అదే చెప్పాము. తర్వాత అది చెప్పినాం, నీకు 10 సంవత్సరాల తర్వాత ఇదే మాట చెప్తాను, నువ్వు జ్ఞానం ప్రకారం నడుచుకుంటూ పోతుంది, అది పోదు. అది నేను 4 సంవత్సరాల కింద నాతో కలిసినప్పుడు ఏం చెప్పినాను, ఇదే మాట చెప్పినా కదా, ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నాను. ఆ రోజు మాట ఈ రోజు మాట చెప్పలే. నేను బాగా చేస్తానని చెప్పినానా, చెప్పలే. నేను బాగా చేస్తానని నా శరీరంలో నేను బాగా చేసుకుంటాను, నాకు చదవాలని నేను విడిచిపెట్టాను. ఆత్మకు నేను ఉప్పు తింటాను, పప్పు తింటాను, చింతపండు అన్నీ తింటాను మొత్తం. పత్యం లేదు, పత్యం నేను ఎందుకుండాలా, నేను బాగా చేసుకుంటే నేను పత్యం ఉండాల్సింది. అంటే ఆ నమ్మకం ఉంటే మీరు కూడా ఉండొచ్చు. మీకు ఆ నమ్మకం లేకపోతే మీరు పత్యం ఉండాల్సిందే. అంటే మీకు మీ మీద నమ్మకం లేదు, మీ పక్కన ఉన్న వాళ్ళ మీద ఏం నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు జ్ఞానం ముఖ్యంగా తెలుసుకోగలిగితే ఇది సక్రమైన మార్గం తెలుస్తుంది. మీ కర్మలు తెగిపోతాయి, లేకపోతే తెగిపోవు. దేవుడు భగవద్గీత చెప్పిన కర్మ లాంటి కట్టెలు లాంటివి, జ్ఞానం అనేది అగ్ని లాంటిది. దానిలో ఆ కట్టెలు ఏ కట్టెలైనా కాలిపోతాయి. అది గట్టిది కానీ, మెత్తది కానీ, పచ్చిది కానీ, ఒట్టిది కానీ, పెలుసుది కానీ, కఠినమైనది కానీ, ఏదైనా కానీ కాలిపోతాయి దాంట్లో అని చెప్పినాడు కదా. మరి ఆ రూల్ ప్రకారం మనం ఎందుకు నడుచుకోకూడదు అంటే జ్ఞానం అనేది అంత శక్తివంతమైందా ఎంత చెప్పుకోగలుగుతారు మీరు అని అంటే చెప్పడమే కాదు, మీరు చూసుకోవచ్చు అన్నమాట. మన మంత్రమయమైన పుస్తకం ఉంది, దాంట్లో మంత్రాలు లేవు. మంత్రాలు ఉన్నాయేమన్నా లేవు, మంత్రాలు లేవు. ఇటు జపించండి, ఇటు చేసుకోండి, ఇటు చేసుకుంటే శక్తి వస్తుంది అని చెప్పినామా లేదు. అన్నిటికంటే జ్ఞానం గొప్పది అని చెప్పాము. దాంట్లో మంత్రం కంటే మించినది జ్ఞానము. జ్ఞానం తెలుసుకుంటే ఏ మంత్రాలు అవసరం లేదని కూడా చెప్పాము. చెప్పినా మంత్రశక్తి కంటే జ్ఞానశక్తి గొప్పది అని చెప్పాము. కానీ అది రోగము కర్మ ఉండి కర్మ అనుభవించే దగ్గర తీసుకుని పెడితే అంటే తేలుగుడ్డ దగ్గర తీసుకొని పెడితే ఆ బుక్కును చిన్న బుక్కును తీసి పెడితే అది తేలు విషయాన్ని లేకుండా చేసేస్తుంది, నొప్పి లేకుండా చేసేస్తుంది. అది అంటే ఆ కర్మను అనుభవించే కర్మను కాల్చివేస్తుంది. దాన్ని పట్టుకున్న దానికి వల్లనే అంత గొప్ప శక్తి వస్తూ ఉంది. దాన్ని అర్థం చేసుకోగలిగితే ఎంత శక్తి వస్తుంది చూడండి. అంటే జ్ఞానం అనే దానికి ఎంతో శక్తివంతమైంది. ఎటువంటి కర్మలైనా పోగొట్టగలిగే శక్తి దానికి ఉంది అని ఒక నిరూపణార్థం చిన్న పుస్తకం మీద నిరూపణ చేస్తూ ఉంది. అంటే గ్రంథంలోనే అటువంటి శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి ఏందో తెలిసేదాని నిమిత్తమే అది. మీరు జ్ఞానం తెలుసుకుంటే మీరు ఎంత శక్తి వస్తుంది చూడండి. అందువల్ల మీరు జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. మీలో ఉండేటువంటి ఆత్మను తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. మిగతా స్వామీజీలు చెప్పినట్టు అది చెప్పి అది విని ఇది విని మళ్ళా భగవద్గీత విని మళ్ళా బయటికి పోయి గుళ్ళోనే పూజలు చేస్తే ఏమీ ప్రయోజనం లేదు. అర్థమైందా? ఈ మీకు దేవునికి మధ్యలో పరిపాలన చేసేటువంటి గ్రహములు భూతములు అనేటువంటి చాలా ఉన్నాయి. నేను చెప్పాను పెళ్ళి చాలా పవిత్రమైనది. దాంట్లో జీవితంలో జ్ఞానం లేక అడుగు వేయడమే అక్కడి నుంచి వేయాలి ప్రతి మనిషి.
కాబట్టి పెళ్లి తంతు చాలా గొప్పగా ఉంటుంది. ప్రతి పని జ్ఞానంతో కూడుకున్నటువంటిది. ఆ పనిని మీరు హేళనగా చేసినా, దాన్ని జాగ్రత్తగా చేయకుండా, దాన్ని అజ్ఞానం ప్రకారం చేసినా కానీ వాళ్ళకు భూతాల కోపం వస్తుంది అని చెప్పాను. అందువల్లే ఈ పెళ్ళిళ్ళలో పోయిన పెళ్ళిళ్ళు చాలామందిని చంపేస్తున్నారండి. ఒక ఆయన పెళ్ళి విశాఖపట్నం పెళ్లి నుండి ఇంటికి పోతున్నాడు. ఒక ఆయన నాయకుడు, తెలుగుదేశం నాయకుడు, ఒక ఆయన పాపము ఇంటికి పోకుండా చంపేసాడు. ఏదో రూపంలో చంపేస్తారు అనమాట. ఈ రకంగా మీకు చాలా తూర్లు హెచ్చరించి చెప్పాను. బయట వాళ్ళు ఏమీ చేయలేరు, లోపల నుండి ఆత్మ ఏం చేసినా చేయాలి. ఆత్మ తర్వాత పైన ఈ ఆత్మను అనుసరించి బయట లోపల శరీరంలోనే కాకుండా బయట భూతాలు గ్రహాలు ఉన్నాయి, అవి కూడా పరిపాలన చేస్తున్నాయి. వాళ్ళు కూడా జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు, జ్ఞానం ప్రకారం ఉంటే నిన్ను కాపాడగలరు, లేకపోతే వాళ్ళు కూడా నిన్ను శిక్షిస్తారు. కాబట్టి ఈ రోగాల నుంచి, కష్టాల నుంచి, తర్వాత ఈ ప్రమాదాల నుంచి నువ్వు బయటపడాలి అంటే ముఖ్యంగా నీలో ఉండే ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోగలిగితే మనం వస్తుంది. నువ్వు ఆత్మజ్ఞానాన్ని మినహా నువ్వు ఏ స్వామీజీని ఆశ్రయించినా, ఏ దేవునికి మొక్కినా శిక్షలు తప్పవు. ఇది మీరు రూఢిగా పెట్టుకోండి. ఈరోజు దేహములో ఉండేటువంటి ఆత్మను తెలుసుకుంటే బాగుపడతాము. లేకపోతే దేశంలో ఉండే ఎవరిని నమ్మినా కానీ మోసపోతాము అని మీరు తెలుసుకొని ఇప్పుడు ఉంటే, అంటే చిన్నవాడు కానీ పెద్దవాడు కానీ కరెక్టా కాదా ఇటువంటివన్నీ అని తెలుసుకొని చేయండి. అందువల్ల మీరు చెప్తున్నా కదా, స్వామీజీ చూడు ఎట్లా చేశారో, 70 టన్నుల నెయ్యిని తీసుకుపోయి దీపారాధన చేపించి లేనిపోని తిప్పలు పెట్టినారు. అది పుణ్యం మంచిది కాబట్టి ఎట్లా జరగలేదు. లేదా ప్రమాదం జరిగితే అన్ని దీపాలు పెడితే అగ్గిపోవడం జరిగితే ఇటువంటి అనర్థమైన పనులు చేయకుండా ఆత్మజ్ఞానం తెలుసుకోండి. మీరు బాగుపడితే బాగా మంచిది అని మేము కోరుతున్నాం. ఇదే ఇప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ ఇదే విషయాన్ని చెప్తుంటాము. ఈ విషయాలు జాగ్రత్తగా మీరు పరిశీలిస్తూ ఆత్మ మీదనే ధ్యాస పెట్టుకొని ఆత్మజ్ఞానాన్ని ఆత్మను గురించి తెలుసుకోవడమే పనిగా పెట్టుకొని, మాకంటే ఒక అధిపతి ఉన్నాడని జ్ఞాపకం పెట్టుకొని, ఆ అధిపతి కంటే ఇంకో అధిపతి ఉన్నాడు, ఆయనే ఈశ్వరుడు. అధిపతి అందరికీ అధిపతి, లింగానికి కూడా అధిపతి. కాబట్టి ఈశ్వర లింగము అంటే లింగముకి ఈశ్వరుడు, ఆ దేవుడు అనేటువంటి ధ్యాస పెట్టుకుంటే అది మీకు సక్రమైన మార్గం అవుతుంది. లేకపోతే దారి తప్పిన మార్గం అవుతుంది. ఇప్పుడుంటే మీరు ఈ ధ్యాసలోనే నడుచుకుంటారని కోరుతూ ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాము.